Hi everyone, welcome back to my channel. Today's video మీరు ఇప్పుడైతే ల్యాండ్ మనం అయితే చూడడానికి వెళ్తున్నామండి. సో ఇది వచ్చేసరికి ఒక మామిడి తోట అనమాట. ఒక విలేజ్కి ఆనుకున్నటువంటి మామిడి తోట అనమాట మనది. సో మనం ఒక విలేజ్కే ఉంది అనుకున్నట్టు మామిడి తోట అమ్మడానికి వచ్చింది. సో ఇది వచ్చేసరికి మనకు డైరెక్ట్గా ఓనర్ ప్రాపర్టీ అనమాట. సో ఇది అగ్రిమెంట్ కూడా లేదు. మీకు డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇది ఇస్తాను. మీకు లాస్ట్లో వీడియో చూసే ప్రయత్నం చేయండి. మీకు ల్యాండ్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇది గేట్ అనమాట మనకి. ఇంట్లోంచి వెళ్తే మనకి ఇది మామిడి తోట ఉంది. సో ఇందులో తోట అయితే మొత్తం చూపిస్తారు. మనం మొత్తం ప్రయత్నం చేయండి. సో మీకు లాస్ట్లో అయితే మీకు ఈ ఓనర్ నెంబర్ ఇస్తాను. సో లొకేషన్ అవి కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్తాను. మీకు లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను అనమాట. సో ఎవరైనా కామెంట్లో లొకేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు. సో ఇప్పుడు చూస్తున్నాం కదండి, ఇదే అండి మామిడి తోట. మనం ఇంట్రెస్ట్లో వచ్చాం కదా. ఇది టోటల్ ఎక్స్టెండ్ వచ్చేసరికి 1 acre 31 గుంటాస్ అనమాట మనకిది. అది ఇదేసరికి మనకు డాంబర్ టు డాంబర్ రోడ్ వస్తాం, కొద్దిగానే మట్టి రోడ్ ఉంటుందండి. సో ఆ తర్వాత మనకు ఒక 500 మీటర్స్ కూడా ఉండదు మట్టి రోడ్. విలేజ్కి అనుకున్నటువంటి ప్రాపర్టీ అనమాట. ఇందులో బోర్ కూడా ఉందండి, ఫుల్ వాటర్ ఉందన్నమాట. చుట్టూ వచ్చేసరికి మనకు జాలీ ఫెన్సింగ్ ఉంది, మాంగా గార్డెన్ అనమాట. అంతేకాకుండా టేక్ ప్లాంటేషన్ కూడా ఉండండి సరౌండింగ్లో వచ్చేసరికి మనకిది. ఇందులో ఒక బోర్వెల్ ఉంది, అది కూడా ఫుల్ వాటర్ పోస్తుంది అనమాట మనకి వచ్చేసరికి మనకిది. సో ఇదైతే మనకు సేల్కి ఉందండి. ఇంకా మీకు ఎక్కడైనా ప్రాపర్టీస్ ఎవరైనా వేరే దగ్గర కావాలనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయొచ్చండి, మీకు ఎక్కడైనా ప్రాపర్టీస్ కావాలనుకున్న వాళ్ళు. సో ఇది వచ్చి చూస్తున్నారు కదండి, ల్యాండ్ అయితే మొత్తం చూసే ప్రయత్నం అయితే చేయండి. ఇది వచ్చేసరికి మనకు RRR ఇన్సైడ్ వస్తుందండి ల్యాండ్ వచ్చేసరికి మనకి. RRR ఇన్సైడ్ ఉన్నటువంటి ల్యాండ్ అనమాట మనకిది. ఇది మనకు కీసర నుంచి జస్ట్ మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు. కీసరకు వచ్చేసరికి మనకు ఓవరాల్ నుంచి కూడా వారికి వెరీ నియర్ బై ఉన్నటువంటి ల్యాండ్ అనమాట. మనకి ఈసీఎల్ కూడా వెరీ నియర్ అవుతుంది ల్యాండ్ వచ్చేసరికి మనకిది. 1.5 కిలోమీటర్ నుంచి మనకు చీకటి మామిడికి వెరీ నియర్ ఉంటుంది అనమాట. 1.5 కిలోమీటరే మనకు చీకటి మామిడికి వస్తుంది ల్యాండ్ వచ్చేసరికి మనకిది. బొమ్మల రామానికి వచ్చేసరికి 8 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది మనకిది. షామీర్పేట నుంచి కూడా మనం షామీర్పేట ఎగ్జిట్ నుంచి కూడా వెరీ నియర్ అవుతుందండి. ఎవరైనా కరీంనగర్ షామీర్పేట ఎగ్జిట్ వచ్చేవాళ్ళు మనకు కొంపల్లి నుంచి కూడా వెరీ నియర్ ఉంటుంది అనమాట ప్రాపర్టీ సరికి. సో ఇది ల్యాండ్ ఓనర్ అయితే ల్యాండ్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఇది 90 lakhs పర్ ఏకర్ చెప్తున్నారు. సో 1 acre 31 గుంటాస్ కదా. సో 1 acre 31 గుంటాస్ ఈ ఒక ఏకర్ వచ్చేసి 90 lakhs చెప్తున్నారు. సో రిమైనింగ్ 1 acre 30 గుంటాస్ ఎంత అంత అమౌంట్ అవుతుంది, నెగోషియబుల్ అంటున్నారు ఓనర్ వచ్చేసరికి. పేమెంట్ అండ్ టర్మ్స్ కట్టేసి అనమాట. సో ఈ ల్యాండ్ విలేజ్ వచ్చేసరికి మనకు మిరియాల అని ఒక మారియాల అని చెప్పేసి ఒక విలేజ్ వస్తుంది మనకిది. మారియాల అనే విలేజ్ వస్తుంది మనకిది. బొమ్మల రామాలం మనకు మండల్ వస్తుంది. యాదాద్రి భువనగిరి డిస్టిక్ వస్తుంది అనమాట ల్యాండ్ వచ్చేసరికి మనకిది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.